ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండటానికి మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు నాయన. నీ అద్భుతమైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెను. 1 Peter chapter 4 verse 16. Yet if any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God on this behalf. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటల్ని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఎవరైనా మనల్ని ఎప్పుడైనా మీరు క్రిస్టియన్సా అంటే మనం వెంటనే చెప్తాను, అవునండి మేము క్రిస్టియన్సే అని చెప్పేస్తుంటాం కదా చాలాసార్లు. అయితే మరి క్రైస్తవుడుగా ఉన్నందుకు కొన్నిసార్లు బాధలు అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాదు, మ్యాక్సిమం అయితే క్రైస్తవులుగా ఉన్నందుకు బాధలు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుందండి. ఈరోజు ఒక ఖచ్చితమైన మాట చెప్పనివ్వండి. ఎవరైనా క్రైస్తవ జీవితంలోకి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీకు ఏ కష్టాలు ఉండవు, మీకు ఏ బాధలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, అందుకు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తే రియల్గా ఇది రాంగ్ అండి. ఇది క్వైట్ ఆపోజిట్. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారి జీవితంలో ప్రతిరోజు ఒక పోరాటమే. వారి జీవితంలో ప్రతిరోజు కన్నీరు ఉంటుంది. వారి జీవితంలో కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. శ్రమలు లేకుండా క్రైస్తవ్యం లేదు, పోరాటము లేకుండా క్రైస్తవ జీవితం అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు బిడ్డలుగా మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నందుకు అనేక సార్లు కష్టాలు, దుఃఖాలు, అవమానాలు, అలాగే ఎన్నో అపహాస్యాలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఈరోజు కూడా చాలామంది ఉంటున్నారండి. అనేక మంది చేత వెలివేయబడిన స్థితిలో క్రైస్తవులు ఉంటున్నారు. ఎన్నో కుటుంబాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఆ కుటుంబంలో వాళ్ళు వెలివేసిన స్థితిగతులు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. ఎంతోమంది జీవితాల్లో మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలాంటి స్థితిగతులు గుండా వెళ్తున్నారు. అయితే నువ్వు క్రైస్తవుడుగా ఉన్నందుకు, బాధలు అనుభవిస్తున్నందుకు నువ్వు సిగ్గుపడనవసరం లేనే లేదు. క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి అర్హత ఉండాలండి. ఈరోజు చెప్పుకుంటున్నామేమో మేము క్రిస్టియన్స్ అని, అది మనం చెప్పుకోవడం చాలా ఈజీనే. కానీ ఎదుటి వాళ్ళు నన్ను చూసినప్పుడు చెప్పగలగాలి ఈజ్ రియల్ క్రిస్టియన్ అని. ఎందుకంటే ఎవరు క్రిస్టియన్ అని పిలువబడతారు తెలుసా? యేసు ప్రభుని వెంబడిస్తూ యేసు ప్రభు కలిగిన జీవితాన్ని వాళ్ళ జీవితంలో చూపించినప్పుడే వాళ్ళని రియల్ క్రిస్టియన్గా పిలువబడతారు. అందరూ క్రిస్టియన్స్ కారండి. ఎందుకంటే ఆనాటి శిష్యుల్ని చూసినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలే క్రైస్తవులు అని పిలిచారు. ఎందుకు వాళ్ళు క్రైస్తవులు అని పిలిచారంటే వాళ్ళు కూడా క్రీస్తులాగానే నడుచుకుంటున్నారు, క్రీస్తులాగానే జీవించారు. కాబట్టి ఆ రోజు మరి ఆ ప్రాంతపు ప్రజలు క్రైస్తవులని పిలిచారు తప్ప క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకోలేదు. అన్యులు ఇచ్చినటువంటి బిరుదు ఇది. అంటే యేసుప్రభుని నమ్ముకోనటువంటి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం వల్ల వీళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అయితే ఈరోజు ఆ గుర్తింపుని తీసుకొని ప్రతి వాళ్ళం మనం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాము. కానీ ఈరోజు మనల్ని మనం పరీక్షించుకునే సమయం వచ్చింది. క్రైస్తవుడుని, నేను క్రైస్తవురాలిని అని చెప్పుకునే యోగ్యత మనకుందా? అర్హత మనకుందా? అలాంటి జీవితం మనకుందా? అలాంటి బ్రతుకు మనకుందా? నిజంగా అలాంటి బ్రతుకుని జీవిస్తూ అలాగ బ్రతుకుతూ మనము కానీ మరి అవమానాల గుండా సిగ్గుపరచబడుతూ బాధలు అనుభవిస్తూ ఉన్నట్లయితే దయచేసి ఈరోజు నువ్వు దాని విషయమే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు పేరుతో పిలువబడుతున్నావు. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ నిన్ను క్రైస్తవుడు అంటున్నారు. అంటే క్రీస్తుని నీలో చూసి అంటున్నారని నువ్వు మురిసిపోవాలి. దాన్ని బట్టి దేవుని మహిమపరిచే విధంగా మనం ఉండాలి. ఒకసారి మనం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం చూద్దాము. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇది ఒక్కరోజు 2 రోజులతో వచ్చినది కాదండి. అనేక సంవత్సరాల తర్వాత, అలాగే అక్కడ సంఘం స్థాపించబడి 1 సంవత్సరం అంతా కూడా అనేక జనులకి వాక్యం బోధించిన తర్వాత మొట్టమొదటిగా అంతియొక్కలో మరి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. చూస్తున్నాం కదా.
ఇంకొక మాట కూడా దేవుడి వాక్యంలో నుంచి చూపించాలని ఆశపడుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగ్రాండ్లైనట్లుండియు సత్యవంతులము, తెలియబడని వారమై ఉండినట్లు బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమై ఉన్నట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షింపబడిన వారమై ఉండినట్లు చంపబడిన వారం, దుఃఖింపబడిన వారమై ఉండినట్లు ఎల్లప్పుడూ సంతోషించేవారం, దరిద్రులమై ఉన్నట్లుండియు అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారం, ఏమీ లేని వారమై ఉన్నట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఎవరు తెలుసా వీళ్ళు? క్రీస్తు పరిచారకులు, క్రీస్తు బిడ్డలు, నిజముగా రోషము కలిగినటువంటి క్రైస్తవులు అనే పిలువబడడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులండి వీళ్ళు. మరి వీళ్ళిస్తున్న సాక్ష్యం ఇదే. ఆ రోజు మేము దేవుని పరిచారకులుగా ఉన్నాం. అయితే మేము ఎలాంటి స్థితిలో ఉన్నామంటే నిజంగా వాళ్ళు మెచ్చుకున్నదగిన స్థితిలో ఉన్నారు, కానీ ఎవ్వరు మెచ్చుకునే వాళ్ళుగా కాదు. మరి వీళ్ళు సత్యవంతులే, కానీ అందరూ మోసగాండ్రులాగా చూసేవాళ్ళు. మరి అందరికీ బాగా తెలిసిన వ్యక్తులే, కానీ తెలియనట్లుగా వ్యవహరించేవాళ్ళు. మరి క్రీస్తు కోసము ప్రతిరోజు కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో రీతిలుగా బాధలు పడుతున్నప్పటికీ కూడా క్రీస్తు కోసం బ్రతుకుతున్న వాళ్ళు. అంతేకాకుండా మరి ఎన్నో శిక్షలు అనుభవిస్తూ చంపబడేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తులు, దుఃఖముతో వేదనతో వాళ్ళ జీవితం సాగుతున్న ఎల్లప్పుడూ కూడా మరి దేవుళ్ళు సంతోషించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంతేకాకుండా అనేకులకి వీళ్ళు దరిద్రులుగా కనిపించచ్చు, కానీ అనేకులకి ఐశ్వర్యం కలిగించే వారిగా దేవుడు వీళ్ళని చేశాడు. ఇదే నిజమైన క్రైస్తవ జీవితం. ఇది నిజమైనటువంటి రోషము కలిగినటువంటి క్రైస్తవులుగా బ్రతకవలసినటువంటి విధానం అండి. దేవుడి కోసం బ్రతికితే రోషం కలిగి బ్రతకాలి. ఏ పరిస్థితుల్లో అయినా స్థిరంగా ఉండగలగాలి. అలాగే ఏ పరిస్థితులు వచ్చినా కూడా మనము దేవుడి కోసము నిలబడేటువంటి వారిగా ఉండాలి. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పరిస్థితులు క్రైస్తవ జీవితంలో చూడవలసి వస్తుంది. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. ఇది ఈజీ గోయింగ్ లైఫ్ అయితే కాదండి. చాలా డిఫికల్టీస్ మధ్యలో క్రైస్తవుల జీవితం వెళ్ళవలసింది. అంతేకాకుండా ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సింది. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్స్ ఆల్రెడీ చూస్తున్నాం, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఏ రోజు మనమున్న ప్రాంతంకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి మనకు తెలియదు. ఏ రోజు మన జీవితంలో కూడా ఇలాంటి స్థితిగతులు వస్తాయి మనకు తెలియదు. అయితే ఎప్పుడొక్కసారి మనల్ని తాకుతాయనే తెలుసు కాబట్టి ధైర్యంతో ఎదుర్కొందాం. ప్రతిరోజు మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రతిరోజు మన జీవితాన్ని నూతనపరుచుకుందాం. నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మనము ప్రతిరోజు నూతనపరచబడాలి. ప్రతిరోజు మనల్ని మనం దేవుడి సన్నిధిలో నూతనపరచబడితే తప్ప మనం నూతనంగా జీవించలేము. అంతేకాకుండా ప్రతిరోజు మన జీవితంలో మార్పు అనేది జరగాలి. అదే క్రైస్తవ జీవితం. ప్రతిరోజు మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చే వరకు కూడా మనం మార్చబడాలి. ప్రతిరోజు కత్తిరించబడుతూనే ఉండాలి. మరి ఒక గార్డెన్స్లో మనం చూస్తుంటాం కదా, ఒక షేప్ ఆ గార్డెన్లో నిర్మించాలి. ఒక చెట్టుని కానీ లేకపోతే ఒక ఏదైనా అనిమల్ని కూడా నిర్మించాలన్నప్పుడు దాన్ని కత్తిరిస్తూ ఉంటారు ఆ షేప్ వచ్చే వరకు కూడా. అలాగే క్రీస్తులోకి వచ్చే వరకు కూడా మనం కూడా కత్తిరించబడుతూ ఉంటాం. ఈ కత్తిరించబడేటువంటి ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కూడా మనం చూసాం కదా కొరింథీలో మరి భక్తుల జీవితాల్లో వాళ్ళు చెప్తున్న సాక్ష్యం. మనం కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా అన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా లేము. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అని ధైర్యంగా చెప్పేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ క్రైస్తవుడిగా ఉన్నందుకు, బాధలు అనుభవిస్తున్నందుకు ఈ రోజు నుంచి మనం ఏం పడకూడదు, దుఃఖపడకూడదు, బాధపడకూడదు, వేదన చెందాల్సిన అవసరమే లేదు. ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. ఆ పేరులో క్రైస్తవుడు అంటే క్రీస్తున్నాడు అండి, రక్షకుడున్నారు. మన ద్వారా దేవుడు అనేకులకు రక్షణని ఇవ్వాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి రక్షకుడినే ఈ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. రక్షకుడినే హింసించి సిలువకు పంపించింది. మనం ఎంత అండి. కాబట్టి దేవుడు చెప్పండి, నేను లోకమును జయించి ఉన్నాను. మరి లోకంలో మీకు అనేకమైన శ్రమలు కలుగుతాయి. కాబట్టి నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకంని జయించన్నారు. కాబట్టి శ్రమలు బట్టి, కష్టాలు బట్టి వెనుదిరిగిపోయే క్రైస్తవులుగా మనం ఉండకుండా ఈ శ్రమల్లో, కష్టాల్లో కూడా క్రీస్తు కోసం నిలబడేటువంటి రోషము కలిగిన దేవుడి సైనికులుగా ఉంది. దేవుడి నామానికి మహిమ తెచ్చేటువంటి గొప్ప వ్యక్తులుగా జీవించడానికి దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నందుకు ఎంతోమంది ఎన్నో బాధలు, వేదనలు అనుభవిస్తున్నారు నాయన. అట్టి బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా దీవించండి. ఎవరు సిగ్గుపడక తండ్రి పేరును బట్టియే మా రక్షకుడు మేము కలిగి ఉన్నామని తండ్రి నేను మహిమపరిచి జీవితం ఇవ్వండి. రోషం కలిగి నీ కోసం బ్రతకడానికి సాయం చేయండి. చుట్టూ ఉన్న పరిస్థితులు, సమస్యలను చూడక మిమ్మల్నే చూసి గురి యొద్దకు చేరటానికి మాకు అందరికీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.